హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏకంగా 7 నదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రమించిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. శ్రీశైలం మల్లికార్జునుడు కొలువైన కర్నూలు జిల్లాలో శైవలాలకు కొదువే లేదు. అలాంటి ఆలయాల్లో సంగమేశ్వర ఆలయానిది ప్రత్యేక స్థానం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో ఈ సంగమేశ్వర ఆలయం ఉంటుంది. సప్తనది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపముద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప చేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నది తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ ప్రస్తుతం అవేవీ కనిపించవు. ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకుముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. ఇక అన్ని ఆలయాల్లోగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటమే అందుకు కారణం. ఇక మరో విషయం ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం తగ్గిపోయిన సమయంలో ఈ ఆలయం బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. 7 నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపలింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతుంటారు. అందువల్లే ఈ ఆలయ సందర్శన కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం ఈ సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణవేణి, భీమ, మలపహారిని, భావనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమహేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భావనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది. మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భావనాసి తూర్పు నుంచి పశ్చిమకు ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరకు సముద్రంలో కలిసిపోతాయి. కర్నూలు నుంచి 55 కిలోమీటర్లు, నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. నందికొట్కూరుకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరంకు బస్సులో చేరుకొని అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపుల్లో చేరుకోవచ్చు. ఇక సొంత వాహనాల్లో వెళ్లేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతుంటారు. ఇక తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశీల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమహేశ్వరం చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న భీమేశ్వరుడు అంటే శివుడు కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. మిగతా 8 నెలల్లో నీటిలోనే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ. వివరాల్లోకి వెళితే తుంగభద్ర, కృష్ణ, వేణి,
భీమ, మలపహారిణి, భావనాసి అని సప్త నదులలో భావనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. దేశంలో ఏ ప్రాంతంలో కనిపించని విధంగా ఈ 7 నదులు ఒకే చోట కలుస్తాయి. అందుకే దీన్ని సప్త నదుల సంగమేశ్వరం అంటారు. ఈ సంగమేశ్వరంలో ఉన్న అద్భుతమైన శివాలయం ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే గుడి. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పవిత్ర స్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అంతేకాదు భీముడి చేత వేపదారు ప్రతిష్ఠించబడడంతో ఇక్కడ స్వామివారు భీమలింగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కారు. పూర్వం ఇదే ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన కుమార్తెని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని, సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరుల ఆలయంగా ప్రసిద్ధికెక్కిందని స్థల పురాణం చెబుతుంది. భీముడి శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఒక కథనం ప్రచారంలో ఉంది. అదేంటంటే, పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించి భీముణ్ణి కాశీ వెళ్లి శివలింగం తెమ్మని ఆజ్ఞాపిస్తే, శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపముద్దను శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో కలిపేయబోతుంటే భీముణ్ణి శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని భీముడి చేతే నది తీరంలో ప్రతిష్ఠించి భీమలింగంగా పేరు పెట్టాడు ధర్మరాజు. అందువల్లే భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణ కథనం. అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్యం పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిలో మునిగిపోయి ఉంటుంది. అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 1000 సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం. ఈ క్షేత్రం చరిత్రకు సంబంధించి క్రీస్తు 8, 9వ శతాబ్దాల కాలం నాటి శాసనాలు 13 లభించాయి. వీటిని బట్టి క్రీస్తు 8, 9 శతాబ్దాల నాటికి ఈ గుడి ఉంది. ప్రస్తుతం కనిపిస్తూ ఉన్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం ఎటువంటి శిల్ప సౌందర్యం లేకుండా స్థానిక ప్రజలు నిర్మింపజేశారు. గర్భాలయంలో ఉన్న శివుడి వెనక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు, భీమేశ్వరుడితో పాటు మనకు దర్శనమిస్తారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మాత్రమే ఈ గుడి బయటకు కనిపిస్తుంది. మిగతా నెలలు అన్నీ నీటిలో మునిగే ఉంటుంది. ఈ నెలలోని మనం దేవాలయం దర్శించే వీలుంటుంది. ఈ సమయంలోని సోమవారాలు, మాస శివరాత్రులలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక్కోసారి మహాశివరాత్రికి ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పుడు శివరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరం నంది కొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నంది కొట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపుల్లో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరంకు బస్సుల్లో చేరుకొని అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపుల్లో చేరవచ్చు. సొంత వాహనాల్లో వెళ్లేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతారు. ఇక్కడ వెలిసిన భీమేశ్వరుడు సకల కోరికలను తీర్చుతాడని, కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు అని ప్రతీతి. ఇక 8 నెలల పాటు నీటిలో నిత్య అభిషేకంలో ఉన్న భీమేశ్వరుడికి అభిషేకం చేయిస్తే సకల పాపాలు పోతాయని కూడా అంటుంటారు. కేవలం 4 నెలలు మాత్రమే ఉండే ఈ గుడికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సోమవారాల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, అన్నదానాలు కూడా చేస్తారు.